గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు 24,058లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,229లో ఓపెన్ అయింది. దీని ప్రకారంగా మనం యాడ్ చేసుకున్న పిఈసిలో ఒకసారి మనం గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం 24,500 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 23,900 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి పిఈ ఒకసారి మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదంతా మనకు బుధవారం, ఇది మనకు మండే రోజు ఇది అంతా జరిగింది. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నిన్నటి ప్రివ్యూ క్లోజ్ బుధవారం రోజు ఇది మనకు గ్యాప్ డౌన్లో ఏర్పడింది. ఓకేనా, ఇక్కడ ఏర్పడిన తర్వాత ఈ యొక్క 915 క్యాండిల్ అనేది ఈ గ్రీన్గా ఏర్పడి ఆ తర్వాత పైకి వెళ్ళి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక 945 ఒక్క నిమిషం, ఇంతకుముందు 50 మినిట్స్లో ఉంది, ఇది ఇప్పుడు 30 మినిట్స్ పెట్టాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళింది. ఈ విధంగా ఒక 30 మినిట్స్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 945 క్యాండిల్ అనేది దీనికి సమానంగా మనకు సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంట్ తీసుకోవడం జరిగింది ఈ విధంగా. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏర్పడే 945 క్యాండిల్ కూడా ఏర్పడే ఈ 1015 క్యాండిల్ కూడా ఈ 945 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. ఓకేనా, దీనికి ఇక్కడకు వెళ్ళిన తర్వాత ఇది ఏదైతే హై ఉందో ఇక్కడకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి మామూలుగా ఈ విధంగా క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఒక 30 మినిట్స్ క్యాండిల్ 915 క్యాండిల్ అనేది ఈ విధంగా క్లోజ్ అయినప్పుడు ఇది దీన్ని కింద మనకు ఈ 945 క్యాండిల్ అనేది మనకు బ్రేక్ అనంత వరకు ఇది మనకు సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఇటువంటి క్యాండిల్ ఏర్పడి ఇక్కడ నుండి మూమెంట్ అని తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఖచ్చితంగా ఇది ఇక్కడ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఇంత దాకా అంటే నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ దగ్గరకు మనం పెట్టుకోవచ్చు. ఇది మనకు ఈ విధంగా మూమెంట్ తీసుకొని ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా ఒకసారి సిఈని కూడా గమనిద్దాం. ఇక సిఈ చూడండి, ఇక్కడ మనకు టోటల్ ఇది హై, ఇది తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం వల్ల డైరెక్ట్ ఇక్కడ నుండి మనకి ఇది రిజెక్ట్ కావడం జరిగింది. ఓకేనా, ఇదంతా రిజెక్ట్ అయింది. ఆ తర్వాత మనకి ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అయిందో ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఇక్కడ రాక. ఓకేనా, ఈ 915 క్యాండిల్ ఉందా ఇక్కడ రాక వచ్చే అవకాశాలు ఉంటాయి మామూలుగా. అదేవిధంగా ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత ఒక విక్కు మనకు పెద్దగా రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఎటువంటి మూమెంటం లేదు, ఇది ఇందులోనే క్లోజ్ అయింది. అంటే మనకు ఓన్లీ ఒక గంటన్నర మాత్రం ఇదంతా జరగడం జరిగింది. దీంట్లో పిఈలో సిఈలో మనకు ఎటువంటి మూమెంటం అనేది లేదు, పిఈలో మాత్రం మూమెంట్ అనేది ఉంది. అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న పిఈలో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా ఏర్పడింది కదా, ఇక్కడ ఇది మనకు మండే రోజు క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఇది చూసినట్లయితే ఇక్కడ నుండి ఓకేనా ఇక్కడ కిందికి ఏర్పడింది కదా ఈ విక్ ఎందుకు ఏర్పడింది అంటే ఇక్కడ మనకు పి అనేది దీంట్లో విక్ ఏర్పడలేదు మనకు మెయిన్ పిఈలో ఇక్కడ మనకు విక్ అనేది ఏర్పడలేదు, ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. కాకపోతే దీంట్లో మాత్రం మనకు విక్ ఏర్పడింది, ఇది మనం గుర్తుంచుకోవాలి. అది బ్రేక్ అయినంత వరకు ఇది మనకు సపోర్టింగ్గానే ఉంటుంది. ఓకేనా, ఇది ఇక్కడ నుండి ఇది ఇక్కడ 45 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 190 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది స్పాట్ జరిగి ఉంటుంది, కాకపోతే మనకు ఇది మాత్రం టార్గెట్ ఇక్కడ మనకు. ఓకేనా, ఆ తర్వాత చూసినట్లయితే ఇంకొకటి 24,200 పిఈ ఇది చూసినట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి మూమెంటం తీసుకుని ఇక్కడ ఏర్పడింది. ఈ విధంగా కిందికి వచ్చేది 109 నుంచి వెళ్ళింది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 270 దాకా వెళ్ళింది. తర్వాత మూమెంటం అనేది 0. ఓకే, ఆ తర్వాత ఇది మనకు 24,050 ఇవి ఇంతే. ఇక దీంట్లో ఎక్కువ ఉండే మూమెంట్ ఇది 74 రూపాయల నుండి ఇది 71 రూపాయల నుండి ఇది 236 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మొత్తం 0. దీని హైక్ చేరుకున్నది కదా ఇక్కడ, అంటే మెయిన్ పి అనేది దాని హైక్ చేరుకుంది కాబట్టి టోటల్ అది మళ్ళీ మూమెంట్ ఏం తీసుకోలేదు. అదేవిధంగా సిఈ ఒకసారి గమనించినట్లయితే
సిఈ అనేది మనం 24,000 ఏర్పడింది కాబట్టి 24,200 ఏర్పడింది కాబట్టి ఇది మొత్తం హైలో ఉంది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇది మూమెంటం తీసుకొని, ఇది ఎటువంటి మూమెంటం తీసుకోలేదు, మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకొని కొంచెం పైకి వెళ్ళినా కూడా ఓకే, అదే ఇది 12 రూపాయల నుంచి ఇక్కడికి వెళ్ళినా కూడా ఇది ఈ విధంగా క్లోజ్ అవ్వడం జరిగింది, జీరో. ఓకే, ఆ తర్వాత 24,150 ఇది కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ఇక్కడ మార్కెట్ ఏర్పడింది తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇది ఇక్కడ 18 రూపాయల నుంచి వెళ్ళి ఇది 45 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే, ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే 24,100 సిఈ ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది 150 రూపాయల నుంచి వెళ్ళి ఇది 134 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఈ విధంగా ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ 29 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఇక్కడికి వెళ్ళింది, ఇది 62 రూపాయల దాకా వెళ్ళి దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ అనేది బ్రేక్ అనేది కానంత వరకు అర్థమైందా, దీని మీద సపోర్ట్ తీసుకుంటున్నాయి, దీని మీద గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతున్నాయి, మళ్ళీ మనకు ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప, లేకుంటే ఇది బ్రేక్ అయితేనే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే కాదు. ఈ విధంగా 2 స్టెప్పులు తీసుకున్నదంటే ఇది మ్యాక్సిమం పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇది రెడ్ క్యాండిల్ ఇంతకుముందు వీడియోలో చెప్పాము మనము నిఫ్టీలో. ఎప్పుడైనా సరే ఇటు మనకు 915 క్యాండిల్ 945 క్యాండిల్కి ఈ విధంగా ఏర్పడి పెద్ద క్యాండిల్స్ ఏర్పడి, చిన్న క్యాండిల్ కాదు నేను అనేది. ఇక్కడ ఒక 915 క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒక చిన్న పెద్ద క్యాండిల్ ఏర్పడి ఇక్కడ ఒక 945 ఇక్కడ ఒక చిన్న ఏర్పడి దీన్ని బ్రేక్ కాలే అంటే ఇది పైకిలో మూమెంట్ ఉన్నది మనం గుర్తుంచుకోవాలి ఈ విధంగా. ఓకేనా, ఆ తర్వాత ఎప్పుడైతే ఈ 945 ఈ విధంగా ఇంత పెద్దగా ఏర్పడిందంటే ఇది పైకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఈ విధంగా ఇది ఇక్కడ నుండి ఇది మళ్ళీ జీరో కావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. చాలా గుర్తుంచుకొని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మాత్రం ఒకటే, ఇక్కడ ఈ విధంగా మనకు మెయిన్ పియర్ ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడినా కూడా అక్కడ మనకు సిఈలో రెడ్ క్యాండిల్ ఉంది, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది, కానీ ఏదో ఒకటి మూమెంటం తీసుకుంటుంది. అది ఎప్పుడు ఈ సి అనేది పైనుంచి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ 915 క్యాండిల్ సపోర్ట్ బ్రేక్ కానంత వరకే దాని సపోర్ట్. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుంది ఇది మరి మనకు లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మనకు ఈ విధంగా మూమెంటం రెడ్ క్యాండిల్ వచ్చినా కూడా ఇక్కడ మనకు నిస్టార్ 945 క్యాండిల్ నుంచి ఇది మూమెంటం తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.